ఫిట్మెంట్ 7.5% వేతన సవరణ సంఘం సిఫారసు 58 నుంచి 60 ఏళ్లకు పదవి విరమణ వయోపరిమితి పెంపు 2018 జూలై 1 నుంచి వేతన సవరణ అమలు కనీస వేతనం 13,825 రూపాయల నుంచి 19,000కు పెంపు పీఆర్సీ సిఫారసుల నివేదికను బహిర్గతం చేసిన ప్రభుత్వం గరిష్ట వేతనం 1.10 లక్షల నుంచి 1.62 లక్షలకు పెంపు హెచ్ఆర్ఏ రేట్లలో కోతలు డిఏ రేటు పెంపు చైల్డ్ కేర్ లీవ్ 90 రోజుల నుంచి 120 రోజులకు పెంపు మూల వేతనంపై 1% వసూలు చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సిపిఎస్లో ప్రభుత్వ వాటా 10 నుంచి 14% పెంపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి మూల వేతనంపై 7.5% ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలని వేతన సవరణ సంఘం సిఫారసు చేసింది. 2018 జూలై 1 నుంచి వేతన సవరణ అమలు చేయాలని సూచించింది. ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పొడిగించాలంటూ మరో కీలక సిఫారసు చేసింది. ఈ మేరకు చిత్తరంజన్ బిస్వాల్ నేతృత్వంలోని తొలి తెలంగాణ పీఆర్సీ గత డిసెంబర్ 31న సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బహిర్గతం చేసింది. ఫిట్మెంట్ 7.5% ఎలా అంటే ఉద్యోగుల కనీస వేతనాన్ని నెలకు 13,865 రూపాయల నుంచి 19,000కు పెంచాలని కమిషన్ తొలుత నిర్ణయించింది. దీన్ని ప్రాతిపదికగా తీసుకుని ఫిట్మెంట్ శాతాన్ని ఖరారు చేసింది. అది ఎలాగంటే ప్రస్తుత కనీస వేతనం 13,825కు 2018 జూలై 1 నాటికి ఉన్న 33.399% డిఏను కలిపిన తర్వాత 7.5% ఫిట్మెంట్ జోడిస్తే 13,825 ప్లస్ 33.399% డిఏ ప్లస్ 7.5% ఫిట్మెంట్ కనీస వేతనం 19,000కు పెరుగుతుంది. అందుకే 7.5% ఫిట్మెంట్తో వేతన సవరణ జరపాలని సిఫారసు చేస్తున్నట్లు కమిషన్ వివరణ ఇచ్చింది. కమిషన్ చేసిన ఇతర సిఫార్సులు ఇలా ఉన్నాయి. మాస్టర్ పే విధానం యథాతథం కనీస వేతనాన్ని నెలకు 13,825 రూపాయల నుంచి 19,000కు పెంచాలి. గరిష్ట వేతనాన్ని 1,10,850 నుంచి 1,62,070 రూపాయలకు పెంచాలి. కనీస గరిష్ట వేతనాల మధ్య నిష్పత్తి 1.853గా ఉండనుంది. 32 గ్రేడ్లు 80 సెగ్మెంట్లతో మాస్టర్ పే విధానం యథాతథంగా కొనసాగనుంది. వార్షిక ఇంక్రిమెంట్ రేంజ్ ప్రారంభ దశలో 3.36% నుంచి తుదకు 2.33% వరకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి ఏటా 2 పర్యాయాలు డిఏను మంజూరు చేసే విధానాన్ని కొనసాగించాలి. 2018 జూలై 1 నాటికున్న డిఏను కనీస వేతనంలో కలిపేస్తున్న నేపథ్యంలో 2019 జనవరి 1 నుంచి డిఏను 0.910 కన్వర్షన్ ఫ్యాక్టర్ ఆధారంగా మంజూరు చేయాలి. ఈ లెక్కన 2019 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 1% డిఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 0.91% పెరుగుతుంది. గత పీఆర్సీ సిఫారసు చేసిన డిఏ కన్వర్షన్ ఫ్యాక్టర్ 0.524% మాత్రమే. హెచ్ఆర్ఏ రేటులో కోత వేసిన 7వ కేంద్ర వేతనాల కమిషన్ హెచ్ఆర్ఏ స్లాబ్ రేట్ను 30%, 20%, 10% నుంచి వరుసగా 24%, 16%, 8%కి తగ్గిస్తూ సిఫారసులు చేసిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ స్లాబ్ రేట్లను సైతం తగ్గించాలి. వారి మూల వేతనంపై 30, 20, 14.5, 12% నుంచి వరుసగా 24, 17, 13, 11%లకు తగ్గించాలి. కనీస వేతనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18,000 మాత్రమే ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 19,000 సిఫారసు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో హెచ్ఆర్ఏ ఖరారు చేసే అంశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్వల్పంగా లబ్ధి చేకూరుతుంది. దీనికి తోడు మూల వేతనానికి డిఏను కలపడంతో పాటు 7.5% ఫిట్మెంట్ జత చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న దానికన్నా అధికంగా హెచ్ఆర్ఏను పొందుతారు. మూల వేతనంతో పోల్చితే కరువు భత్యం 50%కి మించిన సందర్భంలో హెచ్ఆర్ఏ స్లాబ్ రేట్లను వరుసగా 27, 18.5, 14, 11.5%లకు పెంచాలి. ఒంటరి తండ్రులకు చైల్డ్ కేర్ వర్తింపు సాధారణ పిల్లల విషయంలో చైల్డ్ కేర్ లీవ్ను 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచాలి. దివ్యాంగ పిల్లలు కలిగి ఉంటేనే చైల్డ్ కేర్ లీవ్ను 90 రోజుల నుంచి 2 ఏళ్లకు పెంచాలి. తొలి 365 రోజుల పాటు 100% జీతంతో, మిగిలిన 365 రోజులు 80% వేతనంతో సెలవులు ఇవ్వాలి. అవివాహిత, విడాకులు పొందిన, భార్య మరణించిన పురుష ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ను వర్తింపచేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి. ప్రస్తుతం వీరికి వేతనం లేని 120 రోజుల సెలవులు ఇస్తున్నారు.
క్యాష్లెస్ ట్రీట్మెంట్. ఇలా ఉద్యోగులు పెన్షనర్ల మూల వేతనం, మూల పెన్షన్ నుంచి 1% మినహాయించుకొని ఆరోగ్య భద్రత ఖాతాలో నిల్వ ఉంచడం ద్వారా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద క్యాష్లెస్ వైద్య సదుపాయం కల్పించాలి. తొలుత వైద్య ఖర్చులను ఈ ఖాతా నుంచి చెల్లించాలి. బిల్లులను పరిశీలించిన తరువాత ప్రభుత్వం రియంబర్స్మెంట్ ద్వారా తిరిగి ఈ ఖాతాలో డబ్బులు జమ చేయాలి. పదవి విరమణ సమయంలో 1 నెల పెన్షన్కు సమానమైన డబ్బులను లేదా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులను ఏకమొత్తంగా తీసుకున్న సిపిఎస్ ఉద్యోగులకు సైతం ఈహెచ్ఎస్ వర్తింపచేయాలి. సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల వైద్య భత్యాన్ని నెలకు 350 రూపాయల నుంచి 600కు పెంచాలి. పరిమితులు లేకుండా ఎల్టీసీ. ప్రస్తుతం లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎల్టీసీ పథకానికి బదులు దేశంలో ఎక్కడైనా పర్యటించేందుకు వీలుగా కొత్త పథకాన్ని అమలు చేయాలి. 4 ఏళ్లకొకసారి చొప్పున మొత్తం సర్వీస్ కాలంలో గరిష్టంగా 4 పర్యాయాలు ఎల్టీసీ సదుపాయాన్ని కల్పించాలి. దూరం, డబ్బుల విషయంలో పరిమితులు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలి. సర్కారు బడుల్లో చదివిస్తేనే ఫీజులు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువులకు ఏడాదికి 1000 చొప్పున గరిష్టంగా 2 పిల్లల ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించే ఉద్యోగుల పిల్లలకు ఫీజులను ఏడాదికి 2000 చొప్పున 2 పిల్లలకు చెల్లించాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అంత్యక్రియల వ్యయం 30,000 రూపాయలు. ఉద్యోగుల అంత్యక్రియల వ్యయాన్ని 30,000కు పెంచాలి. షెడ్యూల్ ఏరియాల్లో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కంపన్సేటరీ అలవెన్స్లను నెలకు 30% వరకు గరిష్టంగా 16,600 రూపాయల వరకు మించకుండా పెంచాలి. అంధ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు చెల్లించే రీడర్ అలవెన్స్లను గరిష్టంగా 2,500కు మించకుండా 30%కి పెంచాలి. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పనిచేసే ఉద్యోగులకు మూల వేతనంపై 20% వరకు ఢిల్లీ అలవెన్స్ లేదా ప్రత్యేక అలవెన్స్ను 5,500 రూపాయలకు మించకుండా పెంచాలి. అంధ, బధిర, శారీరక వికలాంగ ఉద్యోగ కన్వెన్స్ అలవెన్స్ను 3,000కు మించకుండా మూల వేతనంపై 10%కి పెంచాలి. సిపిఎస్లో సర్కార్ వాటా పెంపు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టు కాంట్రిబ్యూషనరీ పెన్షన్ పథకం సిపిఎస్లో రాష్ట్ర ప్రభుత్వ వాటాను మూల వేతనం డిఏపై 10% నుంచి 14%కి పెంచాలి. సిపిఎస్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఇన్వాలిడేషన్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలి. పాత పెన్షన్ పథకం పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షన్లకు సమానంగా సిపిఎస్ పెన్షన్లకు సైతం డెత్ రిలీఫ్ ఛార్జీలను వర్తింపచేయాలి. హెచ్ఆర్ఏ చెల్లింపులకు నగరాల వర్గీకరణ. 2011 జనాభా లెక్కలు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ ప్రాంతాల ఆధారంగా హెచ్ఆర్ఏ చెల్లింపులకు సంబంధించిన నగరాల వర్గీకరణను పీఆర్సీ నవీకరించింది. వివరాలు: 50 లక్షలు ఆపై జనాభా కలిగిన జీహెచ్ఎంసీ పరిధిలో మూల వేతనంపై హెచ్ఆర్ఏను 30% నుంచి 24%కి తగ్గించాలి. 2 లక్షల పైగా జనాభా కలిగిన కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్ నగరాల్లో 20% నుంచి 17%కి తగ్గించాలి. 50,000 నుంచి 2 లక్షల జనాభా కలిగిన పట్టణాలతో పాటు 50,000కు లోపల జనాభా కలిగిన జిల్లా కేంద్రాల్లో 14% నుంచి 13%కి తగ్గించాలి. ఇతర ప్రాంతాల్లో 12% నుంచి 11%